మనం అసలు ఫిలాసఫీని కూడా పాత పాటలు, పాత పద్యాలు, పాత ఈ ఏవైతే కీర్తనలు ఇవన్నీ ఉన్నాయో, కృతులు ఉన్నాయో వాటితో మనం చాలా అద్భుతంగా అవగాహన చేసుకోవచ్చు. అది అది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదండి. ఒక విషయాన్ని చెప్తున్నాను. ఒకసారి టీవీలో డెబిట్ చూస్తున్నప్పుడు ఒక పేర్లు అయితే మనం మాట్లాడుకోకూడదు. ఒక హేతువాది, చాలా ప్రసిద్ధి పొందిన ఒక సెలబ్రిటీ చెప్తున్నాడు. ఏంటయ్యా ఏం చెప్పారు చెప్పండి అంటే, ఈయనేమో ఒక ఆయన బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని రాశారు అని అన్నాడండి. కాలజ్ఞానం ఏందండి? ఎవరెవరో ఎంతమందో నోస్ట్రోడామస్ రాశారు, ఈయన రాశాడు, ఆయన రాశాడు, ఇవన్నీ కూడా నిజాలా? ఈ ప్రిడిక్షన్స్ అన్ని నిజాలా అని వాదిస్తూ ఉన్నాడు. సరే, మనము మనకు వ్యతిరేకం కాదు. ఒక విషయాన్ని చెప్తాను. మనకు ఒక పాత పాట అండి. ఆ పాట శ్రీమద్ వీరబ్రహ్మేంద్రుల వారి చరిత్ర అని ఒక బుక్, ఒక సినిమా సాంగ్. ఆ సాంగ్ ఏంటి అంటే, కాలజ్ఞానము, ఆయన రాసినటువంటి కాలజ్ఞానంలో ఉన్నటువంటి ఎన్నో వందలాది పద్యాలని ఈ సినిమాలో ఒక పాటగా, ఎన్నో పాటలు ఉన్నాయి, ఒక పాటని తయారు చేశారు. ఆ పాట ఏం చెప్తుంది అంటే, నువ్వెవరో, నీ జన్మమేదో నిజం తెలుసుకో జీవా అని బాల్యంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. అతను బ్రహ్మచారిగా సన్యాసం వృత్తి తీసుకుని అతను వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉంటే తల్లి, ఏం నాయనా, నన్ను ఈ వయసులో ఎవరూ లేరు, నాకు దిక్కు లేకుండా ఉన్నాను, నన్ను వదిలిపెట్టేసి నువ్వు వెళ్తున్నావా అని అంటే, అమ్మా ఎవరికి ఎవరు కాదు ఇది, మనము అందుకు కాదు, అసలు నువ్వంటే ఏందో తెలుసుకో అని ఆ పాట పాడతాడు. ఆ పాట దాంట్లో ఎంత అద్భుతంగా ఉంది అనే దానికి నేను చెప్తానండి. అంటే అంటే వీళ్ళు ఎలా దర్శించారు, మన కడుపులో ఉన్నటువంటి పిండోత్పత్తి గురించి ఆయన వివరించాడు. ఇప్పుడైతే మనకు రకరకాల మైక్రోస్కోప్స్, ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు, ఇవన్నీ కూడా రకరకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సూక్ష్మంగా పరిశీలించే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, స్థూలంగా పరిశీలించే ఎక్విప్మెంట్స్, టెలిస్కోప్స్ లాంటివి, రకరకాల విశ్వాన్ని సందర్శించేందుకు కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మరి వీళ్ళు పుట్టినటువంటి ఆ రోజుల్లో ఇలా ఒక జన్యు విషయాల్ని, కణాన్ని, అణువుని, స్పెర్మ్ సెల్ని వీళ్ళు ఎలా కనుగోగలిగినారు? ఈ పాటని మనం ఒక్కసారి కొంచెం గమనిద్దాము. ఈ పాట ఎలా ఉంటుంది అంటే, నీవెవరో, నీ జన్మం వేదో, నిజం తెలుసుకో జీవా, నీవెవరో, నీ జన్మం వేదో, నిజం తెలుసుకో జీవా. ఇలా చెప్తూ మనము జ్ఞానోదయం పొందాలనుకుంటే అతను నెక్స్ట్ చెప్తున్నాడు, పిండోత్పత్తి క్రమంబు నెరింగిన జ్ఞానోదయమే కలిగేను. అంటే మనలో ఒకసారి గమనించండి, ఒక స్పెర్మ్ సెల్ ఎగ్తో అనుసంధానమయ్యి అక్కడి నుంచి ఫాలోపియన్ ట్యూబ్లో మళ్ళా వెనక్కి వచ్చి గర్భసంచిలో, అంటే ఒక చిన్న బ్లాడర్లో ఆ రెండు కలిసి ఒక గోడలకు అతుక్కుంటుంది. ఇప్పుడు ఈ ఆధునిక సైన్స్ ప్రకారం మనం అర్థం చేసుకుంటాం. మరి ఈయన ఎలా కనుక్కున్నాడో ఒకసారి చూద్దాము. స్త్రీ పురుషుల సంయోగము పవిత్ర కార్యంబని భావించవలే. నిజంగా స్త్రీ పురుషుల సంయోగము పవిత్ర కార్యమని భావిస్తున్నారు. నిజంగా ఎవరు అంతరాత్మను మనం ప్రశ్నించుకుంటే, ఈరోజు రకరకాల క్లబ్బులు, అవి ఏవో ఆ పేర్లు నాకు తెలియవు, రకరకాల ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఎక్కడో ఎంతోమంది స్త్రీ పురుషులు రకరకాల ఈ ఆధునిక కాలంలో జరుగుతున్న కార్యక్రమాలను చూసినప్పుడు ఈ స్త్రీ పురుషుల సంయోగము పవిత్ర కార్యం అని భావించవలే. సత్సంతానము పొంది జాతి సౌభాగ్యము చేకూర్చవలే. అంటే ఒక స్త్రీ పురుషుడు కలుసుకుని
నెక్స్ట్ సంతానాన్ని ఇస్తే ఆ సంతానము జాతికే సౌభాగ్యాన్ని చేకూర్చేటువంటి సంతానాన్ని మీరు కనండి అని దాన్ని ఎంత చక్కగా చెప్తున్నారు. ఓకే, చెప్తూ నెక్స్ట్ ఎలా ఇవి రెండు ఎలా కలుసుకుంటాయి. శుక్రశోణితంబైదు దినంబులు నీటి బుడగవలే ఉండునులే. శుక్రము శోణితము అంటే స్పెర్మ్ సెల్ అండ్ ఎగ్ రెండు కలిసి నీటి బుడగ వలె 5 రోజులు ఉంటాయంటున్నాడు. 10 రోజులకు క్రోడిగుడ్డు ఆకారమచట చేకూరునులే. ఈయన ఏ దృష్టితో దాన్ని గమనించగలిగాడండి? అది ఏదైతే అసలు కంటికి కనిపించని మైక్రో లెవెల్లో ఉన్నటువంటి గసాల గింజ అంత ఉండి కడుపులో ఉన్నటువంటి ఆ శుక్రశోణితాలు రెండు నీటి బుడగ వలె ఉంటుంది అని 5 రోజుల వరకు ఉంటుందని, ఆ తర్వాత 10 రోజులకు గుడ్డు ఆకారం అచట చేకూరునని ఎలా కనుక్కోగలిగినాడు? తర్వాత కూడా నెలకు గట్టి పిండముగా చేరి శిరము ముందుగా చేకూరేను. 2 నెలలకు కాళ్ళు చేతులు, 3 నెలలకు కడుప మరేను. ఇదంతా కూడా ఒక శనగగింజంత లేదా బఠాణి గింజంత ఆ దాంట్లో ఏర్పడేటువంటి విషయాన్నే అతను చెప్తున్నాడు. 2 నెలలకు కాళ్ళు చేతులు, 3 నెలలకు కడుప మరేను. 4వ నెలకు ఇరుపార్శ్వములు, 5వ నెలకు పాదాలు వేళ్ళు, 6వ నెలకు కన్ను ముక్కు చెవి నవరంధ్రాలే పడుతవిలే. ఇంత వివరంగా ఆయన ఈ నెలలో ఇన్ని రోజులకే ఇలా జరుగుతుంది అని ఎలా చెప్తున్నాడు? ఎలా చెప్పగలుగుతున్నాడు? 7వ నెలకు జీవుడు చేరును, ఊర్ధ్వముఖముగా పిండం బొండును. మీరు చూడండి, మనము పీటస్ని మనము స్కాన్ చేసినప్పుడు ఎప్పుడు అది టర్న్ అయ్యి తలకిందులుగా ఉంటుంది అని చెప్తాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే దాంట్లో జీవం చేరేది. 7వ నెలకు జీవుడు చేరును, ఊర్ధ్వముఖముగా పిండం ఉండును, నాభి మొదలి బ్రహ్మరంధ్రము దాకా నాడి ఒకటి సమకూరునులే. ఇది మనకు కనిపించనిది. మనకేం తెలుసండి? మనకు గర్భకోశములో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి మ్యామ్రిన్ పొరలో నుంచి ఏదైతే ఈ స్పెర్మ్ సెల్ అండ్ ఎగ్ కలిసి బుడగలా ఉంటుందో అప్పుడు మెల్లగా విడిబడి ఒక దారం లాంటి వెంట్రుక లాంటి ఒక నాడి ఏర్పడుతుంది. అది ఏంది? అంబిలికల్ కార్డ్ అంటాం మనము. పీటస్కు అంబిలికల్ కార్డు ఆ గర్భ చర్మానికి కనెక్ట్ అయ్యి పెరుగుతూ ఉంటుంది. ఈ గర్భం ఎలా పెరుగుతూ ఉంటుందో ఆ వెంట్రుక లాంటి నాడితో మొదలై పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తల్లి తన సంతానంలో ఉన్నటువంటి చిన్న పిండానికి ఆహారాన్ని అందిస్తోంది, ఆక్సిజన్ని అందిస్తోంది. అట్లనే ఆ పిండంలో తయారయ్యేటువంటి వేస్టెడ్ ప్రోడక్ట్ అంటే మలమూత్రాల్ని మళ్ళా తల్లి చర్మం ద్వారా ఆ వెంట్రుక లాంటి అంబిలికల్ కార్డ్ ద్వారానే మళ్ళీ బయటకి విసర్జింపచేస్తోంది. ఇక్కడ గ్రోతింగ్ కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఒక ఆశ్చర్యమైనటువంటి సృష్టి రహస్యమే కదా. ఇట్లాంటి రహస్యాల్ని ఎక్కడో చెట్ల కింద కూర్చొని తాటి ఆకులు తీసుకొని ఘటముతో రాసుకుంటూ ఎక్కడో అడవుల్లోనూ కొండల్లోనూ గుళ్ళల్లోనూ ఏడో ఉండి ఈయన వీళ్ళు ఎలా సాధించారు అని ఎక్కడైనా ఎవరైనా ఈ భక్తాదులు కావచ్చు, లేదా ఆ సైన్స్ నమ్ముకున్నటువంటి వీళ్ళు కావచ్చు, ఎంతమంది దీన్ని అబ్జర్వ్ చేయగలిగి రాయగలిగినారు? పోనీ అతను ఏమన్నా ఇప్పుడు రాశాడా అంటే పూర్వ గ్రంథాలు ఎప్పుడో ఈ సైన్స్ డెవలప్మెంట్స్ లేనప్పటి నుంచి ఉన్నాయి కదా. ఒకసారి జస్ట్ గమనిస్తే ఇది ఎలా సాధ్యమైంది అనేది గమనిస్తే మనం కొంచెం అవగాహన చేసుకోండి. నెక్స్ట్ ఇంకా
ఇంకా ఎపిసోడ్స్ని అర్థం చేసుకోవడానికి మనకి వీలవుతుంది. ఇంకా ఇంతే కాదు, ఇక్కడ 7వ నెలకు జీవుడు చేరును. ఎవరయ్యా జీవుడు? ఏం జరుగుతోంది ఇక్కడ? ఇప్పుడు అక్కడ ప్రాణం ఏర్పడుతోంది, ఆక్సిజన్ బ్రీతింగ్ తీసుకుంటుంది, సరే, హార్ట్ బిగిన్ అయింది, సరే, కానీ ఇక్కడ వర్డ్ వాడాడు అతను, జీవుడు చేరును ఊర్ధ్వముఖముగా పిండముండును. తర్వాత వెళితే తల్లి జఠరాగ్ని తట్టు లేకుండా పొడుపు చుట్టుకొని ఉండునులే. ఈ అంబిలికల్ కార్డు మనిషి ఇట్లా చేతులు కాడు ఇట్లా ముదురుకొని జఠరాగ్నికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆ ఇన్ఫెంట్ అలా పొడుపు చుట్టుకొని ఉండునులే. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే 8-9 నెలల గర్భమున పూర్వజ్ఞానం ఉండునులే. ఇస్ మోస్ట్ వండర్ఫుల్ థింగ్. ఏంటి పూర్వజ్ఞానం అంటే? ఏంటి అంటే దీనికి పూర్వము భవిష్యత్తు అంటే ఫ్యూచరు ఉందా? దీంట్లో పూర్వజ్ఞానం ఉండులనే అంటే ఆ ఏదైతే ఆ లోపల ఉన్నటువంటి శిశువు ఉందో ఆ శిశువుకి జన్మల జ్ఞాపకాలు ఉంటున్నాయి అని ట్రెస్ చేసి చెప్తున్నాడు. ఎంత క్లియర్గా చెప్తున్నాడు. 8-9 నెలల గర్భమున పూర్వజ్ఞానం ఉండునులే. సో మీకు ఆశ్చర్యం అనిపించదా? పూర్వజ్ఞానము ఎప్పుడు మళ్ళీ పోతుంది? ఇక్కడ ఇది అండర్లైన్ చేయాల్సిన పాయింట్. పూర్వజ్ఞానము 8-9 నెలలలో వచ్చింది. వచ్చినప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు? మలమూత్రమున మునిగి గర్భమున తనలో తానే గునుగునులే. పూర్వజన్మమున పుణ్యము చేయక పోతినేయనుచు చింతించునులే. అంటే ఆలోచన చేసేది, చింత చేసేటువంటి పరిస్థితి ఆ 8-9 నెలలలో ఉన్నటువంటి ఇన్ఫెంట్కి ఉంటుందా? నమ్ముతారా? మరి ఉండకుంటే ఈయన ఇన్ని రాసిన వాడు అబద్ధాలు రాస్తాడా? ఇది అబద్ధం రాస్తాడా? మనం కొంచెం ఆలోచన చేయాలి కదా. అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 8-9 నెలల సమయమున పూర్వజ్ఞానం ఉండునులే. మలమూత్రముల మునిగి గర్భమున తనలో తానే గునుగునులే. తర్వాత ఎలా బయటకు వస్తాడు? ప్రాణవాయువు ప్రసారం వలన పిండం బయటికి వచ్చునులే. ఇన్నాళ్ళు 9 నెలల దాకా ఉండి 9 నెలల 15 రోజుల వరకు కరెక్ట్గా ఒక టైమింగ్గా ఒక పద్ధతిగా గ్రో అయ్యి తయారయ్యి మళ్ళీ బయటికి కరెక్ట్గా టైంకి రావాలి అంటే అక్కడ ప్రాణవాయువు ప్రసారము తల్లికి ఏర్పడడం వల్ల అవన్నీ కూడా మెచ్యూరిటీ కంప్లీట్ అయిపోవడం వల్ల బయటకు వస్తుంది. సో ఇంతవరకు బాగానే ఉంది. ఎప్పుడు ఊపిరి ఆడుతుంది అంటే ఇన్ఫెంట్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆ మిడ్వైఫ్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇంక్యుబేషన్లో తీసుకొని అక్కడ అప్పుడు ఇంకా కూడా ఊపిరి ఆడదు, లంగ్స్ ఆడవండి. అంతవరకు తల్లి ఊపిరి తీసుకునేటువంటి ఆక్సిజన్ బ్లడ్ ద్వారా ఈ ఇన్ఫెంట్కి అందుతుంది. బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అంటే బొడ్డు కోసి చన్నీళ్ళు చల్లగా పూర్వజ్ఞానము మరచునులే. పూర్వజ్ఞానం ఎప్పుడు మరుస్తాడు? ఎందుకు మరుస్తాడు అని కొంచెం సూక్ష్మంగా ఆలోచించగలిగితే లోపల గర్భంలో ఉన్నంత వరకు సెన్స్ ఆర్గన్స్ ఉన్నప్పటికీ వెచ్చగా కళ్ళు మూసుకొని ఏ శబ్దాలు లేకుండా ఏ స్పర్శ సౌఖ్యాలు లేకుండా ఉండడం వల్ల ఈ 5 సెన్సెస్ ఫంక్షన్ చెయ్యవు. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బిడ్డ బయటకు వస్తుందో బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ చలిగాలి అర్థమైంది ఆ బాడీకి. నెక్స్ట్ ఈ బొడ్డు కోస్తారు. బొడ్డు కోసిన తర్వాత తల్లి కిందలు పెట్టి అల్లాడించి అది హార్ట్ స్టార్ట్ అవుతుంది, లంగ్స్ స్టార్ట్ అవుతాయి, ఉమా ఉమా అని ఏడ్చుకుంటూ బిడ్డ జీవం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు తెరిచి తెరవన్ని కళ్ళతో ఈ లైటింగ్స్ బయటవన్నీ చూసినప్పుడు ఒక్క సెన్స్ స్టార్ట్ అయింది. అరే ఏంది ఇది లైటింగ్స్ అన్నీ అని
ఎప్పుడైతే లైటింగ్స్ చూశాడో తనకు ఆల్రెడీ పూర్వజ్ఞానం ఉంది కదా, ఆ పూర్వజ్ఞానం మరుచునులే. దాంతోపాటు శ్వాస ఆడము అయింది. తానే ఏడుస్తూ ఉంటే తన సౌండే తన చెవులే వింటూ ఉన్నాయి. ఈ 5 సెన్సెస్ స్టార్ట్ అయ్యి మనస్సు అనే ప్రాసెసింగ్ యూనిట్ అక్కడ స్టార్ట్ అయింది. ఈ శబ్దాలు, ఈ వెలుతురులు, ఇవన్నీ ఈ బయట ప్రపంచం లేకపోయినటువంటి 5 సెన్స్ ఆర్గన్స్ ఫంక్షన్ లేకపోయిన తర్వాత అతను వెనకటి జరిగినటువంటి విషయాల్ని ఎలా గుర్తుంటుంది? గుర్తులేదు కదా. అక్కడ స్టాప్ అయింది. మన ఆధ్యాత్మికంలో మళ్ళా ఎప్పుడు మొదలవుతుంది? దాని వెంబడి మనము ఆ పూర్వజ్ఞానాన్ని అంటే ఆ దివ్య జ్ఞానాన్ని పట్టుకోవడానికి చేసేటువంటి అతి ప్రయాసే మనం చదువుతున్నటువంటి అష్టదశ పురాణాలు, సాధనలు, సెన్సార్ గన్స్ని దాన్ని కంట్రోల్ చేసుకోవడము, మరి తర్వాత అరిషడ్ వర్గాల్ని కంట్రోల్ చేసుకోవడము, షట్చక్రాల్ని అధిరోహించడము, సహస్రారాన్ని పొందడము, ఇవన్నీ కూడా మనకి ఈ ఈ సూక్ష్మంగా దృష్టితో ఆలోచన చేసి ఆధ్యాత్మిక రహస్యాలని మనము తీసుకోవడాన్ని జరుగుతుంది.